హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమాచా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ ఫుల్ స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది. ఈ స్క్వాడ్లో చూసుకుంటే అతి భయంకరమైన బౌలింగ్ లైనప్ కూడిన గుజరాత్ టైటాన్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ మెగా ఆక్షన్ తర్వాత వాళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ వచ్చేసరికి 2 రోజుల పాటు అయితే జరిగింది. ఈ మెగా ఆక్షన్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే కొంతమంది స్టార్ ప్లేయర్లను అయితే కొనుగోలు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ మెగా ఆక్షన్లో గుజరాత్ టైటన్స్ మెయిన్గా బౌలింగ్ పైన అయితే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. బౌలింగ్ లైనప్లో చూసుకుంటే కసాడో రబడా కానీ, గ్రాల్డ్ కోల్టేజ్ కానీ, మహమ్మద్ సిరాజ్ వంటి బౌలర్స్ అయితే ఏమేమి బౌలర్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది. దీంతో గుజరాత్ టైటన్ బౌలింగ్ లైనప్ అది భయంకరంగా అయితే మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మన గుజరాత్ టైటన్స్ మొత్తం స్క్వాడ్ వచ్చేసరికి 25 మందితో కూడిన స్క్వాడ్ అయితే ఉండడం జరిగింది. ఆ స్క్వాడ్లో ఎవరెవరు ఉన్నారైతే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. ముందుగా వచ్చేసరికి మెగా ఆక్షన్ ముందు రిటర్న్ చేసుకున్న ప్లేయర్ లిస్ట్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ త్రిపాఠి, షారుఖ్ ఖాన్ మాత్రమైతే రిటర్న్ చేసుకోవడం జరిగింది. అయితే మెగా ఆక్షన్లో వచ్చేసరికి కసాడో రబడా 10,75,00,000, జాస్ బట్లర్ 15,75,00,000 ఇచ్చి అయితే అత్యంత భారీ ధర వెచ్చించి అయితే జాస్ బట్లర్ అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ 12,25,00,000, ప్రసిద్ధ్ కృష్ణ 9,50,00,000, నిశాంత్ సింధు వచ్చేసరికి 30,00,000, మైపాల్ రోమర్ వచ్చేసరికి 1,70,00,000, కుమార్ కుసాగ్రా 65,00,000, అనుజ్ రావత్ 30,00,000, మానవ సుతార్ వచ్చేసరికి 30,00,000, వాషింగ్టన్ సుందర్ 3,20,00,000, గెరాల్డ్ కోల్టేజ్ 2,40,00,000, అర్షిద్ ఖాన్ వచ్చేసరికి 1,30,00,000, గుర్బాజ్ బార్ వచ్చేసరికి 1,30,00,000, షర్ఫాన్ రుతల్ఫర్డ్ 2,60,00,000, సాయి కిషోర్ 2 కోట్లు, ఇషాంత్ శర్మ 75,00,000, జయంత్ యాదవ్ 75,00,000, గేన్ ఫిలిప్స్ 2 కోట్లు, కరీం జనత్ 75,00,000, కులంత్ క్రేజోలియా 30,00,000 అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఓవరాల్గా 20 మందితో కూడిన మన గుజరాత్ టైటన్ ఫుల్ స్క్వాడ్ మాత్రం అయితే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఫుల్ స్క్వాడ్లో చూసుకుంటే ఏ కేటగిరీని ఏ ప్లేయర్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది, ఏ ప్లేయర్ ఏ కేటగిరీలో ఉన్నారని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ముందుగా అయితే బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్ మాత్రం అయితే బ్యాటింగ్ పొజిషన్లో అయితే తీసుకోవడం జరిగింది. వికెట్ కీపర్ పొజిషన్లో చూసుకుంటే జాస్ బట్లర్, కుమార్ కుసాగ్రా, అనుజ్ రావత్ వచ్చేసరికి వికెట్ కీపర్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే రాహుల్ త్రిపాఠి, షఫాన్ రుతల్ఫర్డ్, జయంత్ యాదవ్, గేన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, మైపాల్ రోమర్, రషీద్ ఖాన్, నిశాంత్ సింధు, కరీం జనత్, మానవ్ సుతార్, అర్షిద్ ఖాన్ వచ్చేసరికి ఆల్రౌండర్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్పిన్ కోటాలో ఎవరు తీసుకున్నారంటే కులంత్ కేజోలియా, సాయి కిషోర్ని అయితే స్పిన్ కోటా కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫాస్ట్ బౌలింగ్ కేటగిరీలో వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కసాడో రబడా, గ్రాల్డ్ కోల్టేజ్, గుర్బాజ్ బార్, ఇషాంత్ శర్మను ఫాస్ట్ బౌలర్ కోటా కిందకైతే తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మన గుజరాత్ టైటన్ ఫుల్ స్క్వాడ్ కాంబినేషన్ మాత్రం అయితే ఈ విధంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఫుల్ స్క్వాడ్లో చూసుకుంటే గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే అది భయంకరమైన బౌలింగ్ లైనప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయినా అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయినా చాలా స్ట్రాంగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మన ఒక ఆల్రౌండర్ కేటగిరీకి ఉంది, కొంచెం అనుకున్నంత ప్లేయర్స్ మాత్రమైతే లేరని చెప్పుకోవచ్చు. ఉన్నారు, కాకపోతే అంత పర్ఫార్మెన్స్ చేసిన ప్లేయర్స్ అయితే లేదు. ఒక ఆల్రౌండర్ కేటగిరీలోనే కొంచెం డిసప్పాయింటెడ్గా అయితే కనిపిస్తుంది గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే. అదేవిధంగా ఈ ఫుల్ స్క్వాడ్లో చూసుకుంటే మన గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఎవరెవరికి చోటు లభించే అవకాశం ఉందనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఓపెనింగ్ పొజిషన్లో శుభ్మన్ గిల్తో పాటు జాస్ బట్లర్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. 1 డౌన్గా వచ్చేసరికి సాయి సుదర్శన్ అయితే దిగనున్నారు. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే మైపాల్ రోమర్ అయితే బరిలో దిగనున్నారు. ఆ తర్వాత చూసుకుంటే ఆల్రౌండర్ పొజిషన్లో 3 ప్లేయర్లు అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. గేన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్తో కూడిన ఆల్రౌండర్ కేటగిరీలో అయితే వీళ్ళు 3 అయితే బరిలో దిగనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా రషీద్ ఖాన్ అయితే బరిలో దిగనున్నారు. పేస్ విభాగంలో చూసుకుంటే మహమ్మద్ సిరాజ్, కసాడో రబడా, ప్రసిద్ధ్ కృష్ణన్ అయితే పేస్ విభాగంలో అయితే వీళ్ళు బరిలో దిగనున్నారు. ఓవరాల్గా గుజరాత్ టైటన్స్ యొక్క
ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. ప్లేయింగ్ 11లో చూసుకుంటే అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కాకపోతే మిడిల్ ఆర్డర్ పొజిషన్‌లో కొంచెం అంటే కొంచెం వీక్‌గా అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్ పొజిషన్‌లో గుజరాత్ టైటాన్స్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణిస్తే మాత్రమైతే గుజరాత్ టైటాన్స్‌కైతే తిరుగుండదని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025లో ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్, మైపాల్ రోమర్, గేన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, కసాడో రబడా, ప్రసిద్ కృష్ణతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండే అంచనా అయితే నేను వేస్తున్నాను. ప్రజెంట్ ఉన్న స్క్వాడ్ ప్రకారం అయితే ఈ విధంగానే ఉంటుందా లేదా మార్పులు చేస్తారా అనేది అయితే మనకు 15th నుంచి ప్రారంభంగా అయిన ఐపీఎల్ 2025 అప్పుడు మనకు క్లియర్ కట్‌గా అయితే తెలిసిపోతుంది. అదేవిధంగా మన స్క్వాడ్‌లో ఏదైనా మార్పులు, చేర్పులు ఏదైనా చేస్తే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.